ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండలి సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడులోని ముఖ్యమైనటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క వరంగల్ రాజకీయం పైన, ఇక మంత్రి కొండా సురేఖ పైన వారికి పార్టీ గైడ్లైన్స్ అంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారు. కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ రాజకీయ బహిరంగంగానే మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, రేవంత్ రెడ్డి గారి తమ్ముని సంబంధించినటువంటి విషయం పైన, తదితర విషయాలపైన ఇక పరకాలలో వచ్చే ఏడు తానే స్వయంగా పోటీ చేస్తున్నట్టు అనేక విషయాలపైన ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలతో మాట్లాడినటువంటి విషయం పైన ఒక 2-3 రోజుల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక హీట్ అయినటువంటి వాతావరణం ఉందని చెప్పొచ్చు. రాజకీయంలో తీవ్ర దుమారం జరిగినటువంటి ఒక మంత్రి కొండా సురేఖ పైన ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, రాజీనామా వరకు వెళ్తుందా యొక్క వ్యవహారం అని ఎదురు చూసినటువంటి ప్రతిపక్షాలకు కానీ ఒక రాష్ట్ర ప్రజలలో ఒక ఆలోచనకు సంబంధించి ప్రస్తుతం మాత్రం హీట్ అయినటువంటి దశలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, గ్రామస్థాయి నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా అనేకమైనటువంటి వర్గాలు, విభేదాలు, ఇక కార్యకర్తలు కానీ మండల స్థాయి నాయకులకు కానీ అనేకమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎక్కడ ఉండదు. చాలాసార్లు మనం ఈ యొక్క విషయం పైన డిస్కస్ చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ స్వేచ్ఛతో మాట్లాడుతూ ఉంటారు. వేరే పార్టీలో ఆ విధంగా ఉండదు. ఒక గైడ్లైన్స్ సంబంధించి, ముఖ్య నాయకునికి సంబంధించి, ఒక ఆ యొక్క మండలకు సంబంధించి, జిల్లాకు సంబంధించి, ఒక రాష్ట్రం సంబంధించినటువంటి ఆ యొక్క ఆచరణలోనే ఒక గైడ్లైన్స్ బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కార్యకర్త ఢిల్లీ నాయకులతో కూడా మాట్లాడతారు. పైరోలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎవరి వారు పైరో ఉంటాయి. రాష్ట్ర నాయకత్వంతో తక్కువ ఉంటాయి, కానీ పైరోలు ఢిల్లీలో కూడా ఎక్కువ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్గా రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేస్తారు, సరాసరి ప్రియాంక గాంధీని కలిసే ప్రయత్నం చేస్తారు. మంత్రి సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆగ్రహం, అధిష్టానం సైతం సీరియస్. ఇక చర్యలకు అవకాశం, ఉప ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడిన సీఎం క్వశ్చన్మార్క్తో కూడినటువంటి ఒక వార్త చూడొచ్చు. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణ రహితంగా భావించి నోటీసులు ఇవ్వడంతో పరిమితం కాకుండా చర్యలు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నటువంటిది ఈరోజు ఉన్నటువంటి ఒక వార్త. పైన మంత్రి గారు ఏమంటారో చూద్దాం. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాల్ని చేయొద్దు, పిసిసి క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ అనేటువంటి ఒక మాట మంత్రి గారు మాట్లాడినటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్త ఉంది మిత్రులారా. పిసిసి మాట్లాడుతున్నటువంటి విషయం, ఎవరికి వారు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఎలా, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వారికి సంబంధించినటువంటి వార్త ఉంది. వచ్చే ఎన్నికల్లో రేవూరి అభ్యర్థి అన్న సంకేతం ఇచ్చినట్లయింది. ఇది జరిగిన మరుసటి రోజే కొండా సురేఖ కుమార్తె పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పైన, స్థానిక ఎమ్మెల్యే పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం గురువారం లండన్ పర్యటన బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ మంత్రి కొండా సురేఖ కూడా మాట్లాడుతున్న విషయం చూడవచ్చు. నా కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, నన్ను బాధ్యురాల్ని చేయొద్దు, పిసిసి క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ మారుతోంది. తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ స్థలమైన గీసుకొండలో నా కుమార్తె సుస్మితా పటేల్కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడ నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి గారు వివరణ ఇచ్చారు. ఆ యొక్క లేఖలు మాత్రం ఒక 99.99కి చేరిందని చెప్పొచ్చు వరంగల్ యొక్క రాజకీయ విషయం. ఇక ముఖ్యమంత్రి రావడమే తర్వాయి ఉంటుంది. ఆ తర్వాత క్రమశిక్షణ మరి ఏ విధంగా ఉంటుంది,
తప్పించేది ఖాయమే అనేటువంటి విషయానికి మాత్రం అందరూ అనుకుంటున్నటువంటి విషయం. నాయకులు ప్రజల్లో మాత్రం ఒక చర్చ జరుగుతున్న విషయం అని చెప్పొచ్చు. ఇక ప్రతిపక్షాల యొక్క విమర్శలు కానీ రేపు పొద్దుగల ప్రజలకు ఇచ్చేటువంటి సంకేతం కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొట్లాడుకుంటుందో అనేటువంటిది ఒక విషయం సంకేతకం వెళ్తే ఈ యొక్క 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ముగిసిన అనంతరం ఇక 2 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మంత్రి గారిని తప్పించడం కరెక్టేనా, అది ప్రజలలో ఏ పార్టీ ప్రభావం పడుతుంది అనేటువంటి కోణాలపైన రకరకాల కోణాలపైన ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసి కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. అర్థం. ఇక రైళ్లు వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండాలా. నిన్న ఎంపీలతోని సంజయ్ కుమార్ వారందరితోని సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి విషయంలో ఎంపీలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే రైలు వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండాలా, ప్రయాణికులు మరో స్టేషన్ వెళ్ళి ఎక్కాలా, కోవిడ్ ముందున్న స్టాపేజీలన్నీ పునరుద్ధరించాలి, కొత్తగా కాజీపేట రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందే, రైల్వే శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎంపీలు అనేటువంటి వార్త ఉంది చెప్పవచ్చు. ఇప్పుడు మేడ్చల్ నుంచి ఎన్నో రైలు రాకపోకలు జరుగుతున్నప్పటికీ కూడా మేడ్చల్ స్టేషన్లు ఆగాయి. ఆ బొలారం పోయి ఎక్కవలసి ఉంటుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి ఎక్కవలసినటువంటి పరిస్థితి. అనేకమైన క్యాన్సర్కు కీమో స్థానంలో స్మార్ట్ ఔషధం అభివృద్ధి చేసిన భారతీయ శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం వెళ్ళినటువంటి, అంటే అప్పుడు కీమోథెరపీ ఉండే కదా, ఇప్పుడు మందుల సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇది భారత ప్రభుత్వమే. ఆసిఫాబాద్ జిల్లా నుంచి పాదయాత్రగా వచ్చిన అభిమానులతో కేసీఆర్ అనేటువంటి ఫోటోతో కూడినటువంటి వార్త చూడొచ్చు. ఈరోజు మేడ్చల్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. సాంకేతిక విద్యను కాపాడాలి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న విద్యార్థులు అనేటువంటి వార్త ఉంది. గేటు పడిందా నరకం చూడాల్సిందే, రైల్వే గేటు పడడంతో వాహనాలు ఎక్కడంటే మేడ్చల్ టౌన్ నుంచి ఉన్నటువంటి వార్త ఇది. అయోధ్య కూడలి వద్ద ఇది గౌడలి మేడ్చల్ మధ్యలో ఉన్నటువంటి రైల్వే గేటు సంబంధించినటువంటి వార్త. 19 కేంద్రాల్లో పీజీ నీట్ మేడ్చల్ కలెక్టరేట్ సంబంధించిన వార్త ఉంది. ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులైనటువంటి వార్త ఉంది. ఎక్కడెక్కడంటే నాచారం హెచ్ఎంటీ నగర్ బస్సు కూడలి వద్ద, రాంపల్లిలో, రామంతపూర్లో, నారపల్లిలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనేటువంటి వార్త ఉంది. ఇక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి, సిపిఎం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నాయకులు అనేటువంటి మేడ్చల్ కలెక్టరేట్ సంబంధించిన వార్త ఉంది. వెటర్నరీ డాక్టర్పై దాడి అనేటువంటిది చెల్లపల్లి నుంచి ఫైల్ అయినటువంటి వార్త. ఇక పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి, ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలని చైర్పర్సన్ శ్రీదేవికి తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం సమర్పించారు. డయల్ యువర్ డిఎం మేడ్చల్ డిపో సంబంధించినటువంటి వార్త ఉంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి వార్త విషయానికి వస్తే మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపైన వారిని సంజాయిషి అడగడం, వారు కూడా నా బిడ్డ చేసినటువంటి వ్యాఖ్యలకు నాకేం సంబంధమైనటువంటిది మంత్రి గారు వివరణ ఇవ్వడం, మొత్తాన్ని మీద ఈ కాంగ్రెస్ పార్టీలో మంత్రికి సంబంధించి హీట్ అయినటువంటి సమాచారం మాట్లాడుకుంటున్నటువంటి ప్రజల విషయం పైన భిన్నాభిప్రాయాలకు సంబంధించినటువంటి వార్తనే ఈరోజు ముఖ్యమైనటువంటి వార్త అని చెప్పొచ్చు. ఇవి మా ఎంఎస్ న్యూస్ ఛానల్ను ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ మరి మా న్యూస్ను షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మరోసారి మీతో విజ్ఞప్తి చేస్తూ మీ మండల సంజీవ. నమస్తే మిత్రులారా.